హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ జరగబోతుంది లక్నోలో. సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ గురించి క్రికెట్ లవర్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ లింక్ని అందరికీ షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు. సో వీడియోలోకి వెళ్తే, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ లక్నోలో జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉంటారో చూద్దాం. సో ఆర్సీబీ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కోల్కతాతో ఉండే, సో అది మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. సో ఈ మ్యాచ్లో సేమ్ ఆ రోజు ఎవరైతే ఆడాలనుకున్నారో అదే టీం ఆడొచ్చు. మేబీ కొందరు ప్లేయర్స్ అందుబాటులో లేరు కాబట్టి కొత్త ప్లేయర్స్ ఎవరైనా ఉండొచ్చు. సో బెతెల్ ఉంటాడో లేడో చూద్దాం ఓపెనర్గా. సో సీఫర్ట్ని తీసుకోవాలనుకుంటున్నారు, న్యూజిలాండ్ ప్లేయర్, మంచి హిట్టరు. సో చూద్దాం. సో ఈరోజు నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ ఎవరు అంటే, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఎస్ దయాల్, జితేష్ శర్మ. సో హేజిల్వుడ్ ఈ మ్యాచ్కి ఉంటారో లేదో చూద్దాము. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్ ఉన్నారో లేదో మరి చూద్దాం. టిమ్ డేవిడ్ ఉంటే రొమారియో షెపర్డ్, పడిక్కల్, లుంగి ఎంగ్డి. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ సీఫర్ట్ వస్తే సీఫర్ట్ లేదా బెతెల్. సో ఎవరు ఆడొచ్చు. ఈ ప్లేయింగ్ 11 or 12 ఆడే అవకాశం ఉంది ఈరోజు మ్యాచ్లో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి, ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జితో ఆడింది. సో ఇక్కడనే లక్నో గ్రౌండ్లోనే సో ఆ మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఈరోజు మ్యాచ్లో కూడా మొన్న ఆడిన టీమే ఆడొచ్చు, లేదా హెడ్ అవైలబుల్లో ఉంటే హెడ్ కమ్బ్యాక్ ఇవ్వచ్చు మళ్ళీ ఈరోజు మ్యాచ్లో. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, ప్యాట్ కమిన్స్, క్లాసెన్, హెడ్ ఉంటే హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ఆ తర్వాత ఐడే మొన్న ఆడాడు, మరి చూద్దాం ఈ మ్యాచ్లో. నెక్స్ట్ హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఈశాన్ మలింగ. సో హర్ష్ దుబే అనే ఆల్రౌండర్ ఆడారు. సో మరి ఈరోజు చూద్దాం మరి ఎవరిని తీసుకుంటారో. సో ఈ మ్యాచ్లో గెలవాలనే దాంతో ఉంటారు కాబట్టి కంపల్సరీ ఎవరు ఆడతారో చూద్దాం. సో హెడ్ ఉంటే మాత్రం మళ్ళీ ఓపెనర్గా ఆయనే వస్తాడు, లేదంటే మరి ఆ తర్వాత ఐడియాని ఆడిపిస్తారా, వేరే వాళ్ళని ఆడిపిస్తారో చూద్దాం. సో ఇది నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ ఎస్ఆర్హెచ్కి సంబంధించి. సో మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ అనేది ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కాబట్టి పాయింట్స్ 2 పాయింట్స్ తీసుకోవడం అంత క్రూషియల్ ఏం కాదు, కానీ గెలవాలి అని మాత్రం అనుకుంటారు. లాస్ట్ మ్యాచ్లో గెలిచారు, ఎల్ఎస్జిని ప్లే ఆఫ్ రేస్లో నుంచి బయటకు పంపించేశారు. సో ఈరోజు ఆర్సీబీకి మాత్రం 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో ఉంటారు. అది ప్లే ఆఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడొచ్చా, క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడొచ్చా అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్సీబీకి కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్, ఎస్ఆర్హెచ్కు వాళ్ళు ప్రయోగాలు చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, క్లోజ్ మ్యాచే ఉంటుంది, గెలిచేది మాత్రం ఎస్ఆర్హెచ్ అని చెప్తాను. సో 51% ఎస్ఆర్హెచ్కి ఇస్తాను, ఆర్సీబీకి 49%. సో రెండు బ్యాలెన్స్డ్గా ఉన్న బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సో ఫ్రీ మైండ్ తోటి ఆడే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్. సో చూద్దాం. సో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్థం అవ్వట్లేదు ఈ మధ్య మన ఎస్ఆర్హెచ్. మొన్న ఎల్ఎస్జితో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిచింది, ఈరోజు కూడా అదే పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆర్సీబీ కూడా చాలా గట్టిగా ఉంది, అంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. సో మేబీ క్లోజ్ మ్యాచ్ అవ్వచ్చు, కానీ మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. సో 51% ఇస్తాను, మళ్ళీ మార్జిన్ కూడా చాలా తక్కువ. ఎస్ఆర్హెచ్ 51% అని చెప్తున్నాను, ఆర్సీబీ 49% అని చెప్తున్నాను.
సో, మీరేమనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఆర్‌సీబీయా? ఎస్ఆర్‌హెచ్చా? కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే ఆర్‌సీబీ స్క్వాడ్‌లో ఎవరుండబోతున్నారు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఎస్ఆర్‌హెచ్ స్క్వాడ్‌లో ఎవరుండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాము. జై హింద్.